హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కొర్మెన్ ఫిష్ ఫార్మింగ్. ఈరోజు యొక్క టాపిక్ వచ్చేసి అసలు కొరమేన్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, అసలు రైతులు అనేది ఏ కొరమేన్ జాతి అనేది ఎంచుకుంటే అత్యధిక లాభాలు ఉంటాయి, నష్టాల నుంచి తప్పించుకోవడానికి అనేది యొక్క వీడియో ద్వారా వెళ్తున్నాము. ఈ యొక్క వీడియోని అయితే కనుక లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే కనుక ఖచ్చితంగా మీకు అనేది అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కొరమేన్లో ముఖ్యంగా ప్రధానంగా మన ఇండియాలో పండిస్తున్న పంటలు వచ్చేసరికి 3 రకాలే. ఒకటి వచ్చేసరికి నాటు కొరమేన్. ఈ నాటు కొరమేన్ వచ్చేసరికి పొట్ట అడుగు భాగంలో సార్లుగా ఉంటుంది. ఇంకా ఒరిజినల్ కొరమేన్ వచ్చేసరికి మనం బాగా రేట్ రావాలంటే కనుక మనకి పొట్ట కింద భాగంలో అనేది ఆ ఎల్లో షేడ్స్ ఉంటుంది కదా, ఆ ఎల్లో షేడ్స్ కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసరికి ఆ వైట్ షేడ్స్ ఎల్లో కలర్ లాగా ఉంటుంది అనమాట. రెండో రకం వచ్చేసరికి ఈ వియత్నాం క్రాసింగ్, దీన్ని నాటు వియత్నాం క్రాసింగ్ అంటారు. ఇది అనేసరికి 14 అంగుళాల నుంచి 16 అంగుళాల వరకు అట్లా పెరుగుతుంది. అదే నాటు కొరమేన్ అయితే కనుక 14 అంగుళాల నుంచి 16 అంగుళాల వరకు, దాదాపుగా 18 అంగుళాల వరకు కూడా, అది అడుగున్నర వరకు కూడా పెరుగుతుంది. దీనికి ఈ క్రాసింగ్ దానికి కింద భాగంలో పొట్ట అడుగు భాగంలో వచ్చేసరికి చుక్కలు కింద ఉంటుంది. ఇంకా మూడో రకం వచ్చేసరికి వియత్నాం. ఈ వియత్నాం అనేసరికి ఇది ఈ బొద్దిగా చక్కగా ఉంటుంది అనమాట. చూడడానికి ఇది మార్కెట్ పరంగా లేకపోయినా కానీ ఇది అనేది సూపర్ స్పెషాలిటీగా అనేది చెప్పుకోవచ్చు. ఇది కింద పొట్ట అడుగు భాగంలో వచ్చేసరికి ఏ సార్లు లేకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఈ ఎల్లో షేడ్స్లోనే మామూలుగా వైట్ కలర్లో ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఏ జాతిని అనేది ఎంచుకుంటే రైతులు, ముఖ్యంగా కొత్త రైతులు, తెలియని రైతులు అనేది ఇప్పుడు ఈ విధంగా తెలుసుకుందాం. పెరుగుదల విషయానికి వచ్చేసరికి నాటు కొరమేన్ వచ్చేసరికి 1 కేజీ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా 12 నుంచి 13 నెలల వరకు పడుతుంది. అదే కనుక వియత్నాం కొరమేన్ వచ్చేసరికి 6.5 నెలల నుంచి 7.5 నెలల్లోనే కిలోకి వచ్చేస్తుంది. అదే వియత్నాం నాటు ఈ క్రాసింగ్ ఉంటుంది, హైబ్రిడ్ రకం అయితే కనుక 7 నెలల నుంచి 8 నెలల్లోనే కేజీ వచ్చేస్తుంది. ఇది అనేది. ఇంకో విషయం వచ్చేసరికి జబ్బులు తట్టుకోవడం. ఈ జబ్బులు తట్టుకోవాలంటే కనుక నాటు కొరమేన్ అనేది కనుక జబ్బులు తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అదే వియత్నాం కానీ ఈ క్రాసింగ్ కానీ జబ్బులు అనేది చాలా అంటే చాలా బాగా తట్టుకుంటుంది. ఇంకో విషయం వచ్చేసరికి మార్కెటింగ్లో వచ్చేసరికి నాటు కొరమేన్కి క్రేజ్ ఉంటుంది. ఆ నాటు కొరమేన్లో కూడా కింద ఎల్లో షేడ్స్ ఉంటుంది కదా, ఆ ఎల్లో షేడ్స్ అంటే మనం పెంచే టైపు రాదు, కానీ అది బాగా ఒరిజినల్ ఇదైతే కనుక కొల్లేరు ప్రాంతంలోనే వరకే దొరుకుతుంది. ఈ మార్కెటింగ్ గురించి ఎంత రేటు పడుతుంది ఏంటి అనేది నేను ఇంకొక టాపిక్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వచ్చేసి కెనబాలిజం, సర్వైవల్ రేట్స్ అనేది ఎక్కువగా ఏ కొరమేన్లు ఉంటుందంటే కనుక వియత్నాం కొరమేన్లు అనేది కెనబాలిజం అనేది చాలా వరకు కూడా ఒక 80 to 90% అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం వియత్నాం కొరమేన్ వేసుకుంటే కనుక ఒక 80 నుంచి 90% అనేది సర్వైవల్ రేట్స్ అని ఉంటుంది. అదే కనుక క్రాసింగ్ అయితే కనుక మనం ఎక్కువగా మేత పెంచుకొని మంచిగా పెంచుకున్నట్టయితే కనుక దాన్ని కూడా మనం 80 to 90% సర్వైవల్ రేట్స్ ఉంటుంది. అదే నాటు కొరమేన్ని మనం తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా 50 to 60%కే సర్వైవల్ రేట్స్ అనేది ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక నాటు కొరమేన్ అనేది పెంచుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి కాదు. నాటు కొరమేన్ అనేది ఎప్పుడు పెంచుకోవాలంటే వాగుల్లో పెద్ద ఏరియాల్లో వేసుకునేటోళ్ళు ఉంటారు కదా, ఆ ఏరియాలోనే నాటు కొరమేన్ అనేది మేత లేకుండా పెంచేవాళ్ళు అయితే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు అయితే కనుక మీరు వేసుకోండి. అంతే కనుక ఫస్ట్ టైము మేము చిన్న చెరువులో చేస్తాము, నాటు కొరమేన్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా నష్టాల బారి ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక వియత్నాం కొరమేన్ కానీ క్రాసింగ్ కొరమేన్ కానీ అదే హైబ్రిడ్ రకం కానీ ఎంచుకోండి.
అప్పుడైతే గనక మీకు అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే నాటు కొరమేను చేస్తే ఎక్కువ లాభాలు పొందినోళ్ళు అవుతారు. సో ఇంకో వీడియోతో మీ ముందుంటాం. ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కానీ చేప పిల్లలు కానీ కొరమేను పిల్లలు ఇంకా మందులు మేతలు గనక కావాలంటే గనక మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తారని నేను ఇంకో టాపిక్తో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.